భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సాగుదారులు యూరియా లభించక ఇబ్బందులు పడుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదన్నారు. కనీసం రివ్యూ మీటింగ్ పెట్టి సమస్యను చర్చించే పరిస్థితి కూడా లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యూరియా సమస్యలపై ఇల్లందు వ్యవహార కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి హరిప్రియ నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. యూరియా సమస్య పరిష్కరించకపోతే గ్రామాల్లో రైతులు ప్రజానికం తిరగనివ్వమని తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయన్నారు. మొక్కజొన్న పంటలు వేశారు, అదును పోయింది. రైతులకు యూరియా తర్వాత ఒక్కొక్క కట్ట ఇస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా నాట్లేస్తా ఉన్నారు, అదును పోతుంది. ఒక్కొక్క కట్ట యూరియా అందుతా ఉంది. రైతులందరూ కూడా లైన్లలో నిలబడి గోసపడతా ఉన్నారు. ఒకటే మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగానే గనక కొనసాగితే త్వరలో ఇదే రైతులు తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టేటటువంటి రోజు వస్తుంది అనేసి రైతులందరి తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా త్వరితగతిన రైతులకు, ఎందుకంటే ఈరోజు గార్లలో లైన్లలో నిలబడ్డ రైతులతో మాట్లాడినాం. పట్టా పాస్బుక్ ఇస్తేనే అది కూడా ఒక కట్ట యూరియా మాత్రమే ఇస్తామంటున్నారు. మరి కౌలు రైతుల్ని ఆదుకుంటాము, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల దగ్గర నుంచి పట్టా బుక్కులు ఎక్కడుంటాయ్యా? మరి కౌలు రైతులకు ఈరోజు ఆదుకునే ప్రభుత్వం ఎక్కడుంది? కౌలు రైతులందరూ కూడా మరి గోసపడుతున్నా కనీసం వాళ్ళకు యూరియా బస్తాలు దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కౌలు రైతుల్ని మోసం చేశారు. రైతు బంధు ఎలక్షన్లకే పరిమితం చేస్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు, మహిళల్ని మోసం చేశారు. ఏ ఒక్క వర్గాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో సంతోషంగా లేదు. మరి ఆ పంట అదిరిపోయిన తర్వాత యూరియా ఇచ్చిన ఫలితం లేదు కాబట్టి 2 లక్షలకు పైగా 2 లక్షల టన్నులకు పైగా యూరియా అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. త్వరితగతిన మరి ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర రైతాంగానికి అందించాలి అనేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి వారికి పూర్తిగా మరి మద్దతు తెలుపుతూ వెంటనే రైతాంగానికి యూరియా ఇవ్వవలసిందిగా, అలాగే ఎక్కడ